హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి కదా. మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఒక పచ్చి మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన తొక్క తీయొద్దండి, తొక్కతోనే ఈ పచ్చడి టేస్ట్ అన్నమాట. ఇలా కట్ చేసుకునే ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలని పైన పొట్ట తీసేసి వేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది తర్వాత పచ్చడి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా ఇలా కొంచెం క్రష్ చేసుకున్నట్లుగా పచ్చడిని తొక్కులాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో అయితే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి, లేదా మీరు రోట్లో దంచుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది పచ్చడి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చడిని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఈ పచ్చడికి ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని వేసి కొంచెం ద్వారగా వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ తొక్కు మొత్తాన్ని వేసేయండి. 1 లేదా 2 నిమిషాలు కలుపుతూ కొద్దిగా మగ్గనివ్వాలి. ఎక్కువసేపు మగ్గించకూడదు, జస్ట్ కొద్దిగా అందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కనీసం వారం 10 రోజుల పాటు ఈ పచ్చడి స్టోర్ ఉంటుంది, కానీ అన్ని రోజులు ఉంచరండి. జస్ట్ 2-3 డేస్లోనే పచ్చడి మొత్తం ఫినిష్ చేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదండి. చేసుకోవడం కూడా చాలా సులువండి, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నంలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగన్నంలోకి నంచుకోవడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా పచ్చి మామిడికాయతో ఇంట్లో ఇలా తొక్కు పచ్చడి పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.